కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు షాక్ తగిలింది. పోక్సో కేసులో ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరించింది బెంగళూరు కోర్టు. యడ్యూరప్ప కేసు సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం సిఐడి విభాగం విచారిస్తోంది. విచారణకు హాజరు కావాలని యడ్యూరప్పకి నోటీసులు జారీ చేసింది. దీనిపై కొంత సమయం కావాలని ఆయన సిఐడిని కోరారు. తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని సిఐడికి బదులిచ్చారు. ఇప్పటికే యడ్యూరప్ప 3 సార్లు విచారణకు హాజరు కాగా 4వసారి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఈ కేసులో అవసరమైతే యడ్యూరప్పని అరెస్టు చేస్తామన్నారు కర్ణాటక మంత్రి జి పరమేశ్వర. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకి షాక్ తగిలింది. పోక్సో కేసులో ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరించింది బెంగళూరు కోర్టు. యడ్యూరప్ప కేసు సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం సిఐడి విభాగం విచారిస్తోంది. విచారణకు హాజరు కావాలని యడ్యూరప్పకి నోటీసులు జారీ చేసింది. దీనిపై కొంత సమయం కావాలని ఆయన సిఐడిని కోరారు. తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని సిఐడికి బదులిచ్చారు. ఇప్పటికే యడ్యూరప్ప 3 సార్లు విచారణకు హాజరు కాగా 4వసారి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఈ కేసులో అవసరమైతే యడ్యూరప్పని అరెస్టు కూడా చేస్తామన్నారు కర్ణాటక మంత్రి జి పరమేశ్వర.